హాయ్ అందరికి ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాగోలేనండి. ఈరోజు వీడియో పెట్టడానికి కూడా నాకు ఎలానో ఉంది. ఏంటంటే రోడ్లు వేయిస్తున్నారని చాలా సంవత్సరాలకి రోడ్లు వేస్తున్నారని సంతోషపడాలో, లేకపోతే ఇవన్నీ తీసేస్తున్నారని బాధపడాలో అయినో లేదు నాకు. అంటే స్టార్టింగ్ సీతాఫలం చెట్టు ఒకటే తీసేస్తారు అని అనుకున్నాను. అంటే రోడ్డు మీదకి ఉంది అది. కానీ సీతాఫలం చెట్టుతో పాటు వేరే చెట్టు కూడా తీసేశారండి. అందుకు ఇంకా బాధగా అనిపించింది. అసలే మొక్కలంటే చాలా ఇష్టం, చాలా పిచ్చి కూడా. అటువంటిది చిన్నప్పటి నుంచి మొక్క వేసి పెంచి అది అంత కోప కాసిన తర్వాత తీసేస్తే ఎంత బాధగా ఉంటుందో అది మాటల్లో చెప్పలేను నేను. అది మీరు అనుకోవచ్చు, ఏంటి చెట్టే కదా దీనికి ఎంత బాధపడిపోవాలని. అది మొక్కలు పెంచి ఇష్టపడే వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ అంటే ఏంటో. నేను ఫేస్ చేశాను. దీనికి కూడా వీడియో పెట్టాలని అనుకోవచ్చు. అవునండి, ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆ మొక్క వేసానండి, మామిడి చెట్టు. అది ఒక కాపు కాసింది ఓ సంవత్సరం, ఇది రెండో కాపు. పిందులు మొత్తం ఈ చెట్టు నిండా పూత వచ్చేసి పిందులు దిగాయి. అలాగే సీతాఫలం చెట్టు వచ్చేసి ఎప్పుడు మాకు ఎనీ టైం 2 కాపుల కింద దిగేది. 2 కాపుల కింద కూడా చాలా బాగుంటాయి ఆ కాయలు. చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. సీతాఫలాలన్నీ స్వీట్గానే ఉంటాయి అని మీరు అనొచ్చు. కాకపోతే నేను ఇష్టంగా పెంచుకున్నానండి మొక్కలు. సడన్గా ఈ మొక్కలు 2 తీస్తారు. మొక్కలు కాదు, చెట్లు 2 తీస్తారండి. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఫస్ట్ టైం ఎంత బాధపడుతున్నాను అనమాట. ఎందుకంటే మా ఈ చిన్న రోడ్డేనండి ఇటు సైడు. చిన్న రోడ్డే. ఎప్పుడు ఎవరు వచ్చినా సరే, వర్షాలు ఏమన్నా వచ్చినా సరే ఈ రోడ్డు మొత్తం మునిగిపోతుంది. పైగా లోపలికైతే నీళ్ళు వచ్చేస్తాయి. ఎప్పటి నుంచో చెప్తున్నాం అనమాట గవర్నమెంట్కి. రోడ్డు వేయండి, పక్కన డ్రైనేజీలు కట్టండి. డ్రైనేజీల గురించి కూడా గొడవ పడతారనమాట. దానికోసమని ఇంకా చెట్లన్నీ తీసేయవలసి వస్తుంది. కుక్కరైనా అయితే వచ్చిందండి. కుక్కరైనా వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్లీ రోడ్లు అయితే కట్టడానికి స్టార్ట్ అయిందండి. ఎందుకో తెలీదు, సడన్గా మా రోడ్డు మీద పడ్డారు రోడ్డు వేయడానికి. అంటే ఎప్పటి నుంచో అడుగుతున్నాము, కాగితాలు సంతకాలు పెట్టాము. అటువంటిది ఇప్పుడు వేస్తున్నారంటే ఊరికనేగా వేరు కదండి. నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వేస్తున్నారు అంతే. అంతకు మించి ఏదో జాలి దయ కాదు. మేము వర్షాలు వచ్చినప్పుడు ఎంత సఫర్ అయ్యామో, ఎంత బాధపడ్డామో అది మాకు మాత్రమే తెలుసు. ఆ వర్షానికి మొత్తం రోడ్డు అంతా నిండిపోయి ఉండేది. ఇంకా రోడ్లు వేస్తున్నారని సంతోషపడాలో, లేకపోతే చెట్లు నరికేశారని బాధపడాలో పోయినో లేదు. ఫైనల్గా అయితే ఇలా జరిగింది. ఆ 2 చెట్లు పక్కన పెడితే బాత్రూమ్ కూడా వరలు అయితే పక్కన కొట్టేశారు. దానికి కూడా బాధే. ఎందుకంటే మాకు త్రిబుల్ పనులు అనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, చెట్లన్నీ తీసేయాలి, తర్వాత మళ్ళీ బాత్రూమ్ పడగొట్టేసుకుని వేరే బాత్రూమ్ కట్టుకోవాలి. డబ్బులు లేనప్పుడే ఇవన్నీ వచ్చి మీద పడతాయి అన్నమాట. నిజంగానండి, డబ్బులు లేని సమయంలోనే ఒకదానికొకటి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ చెట్టు తీస్తుంటే అసలు ఆ ప్రాణం తరుక్కుపోయింది. మామిడి చెట్టు అండి, అది అంత పూత వచ్చేసి పిందెలతో ఉందన్నమాట. మామిడి చెట్టు మొత్తం తీస్తారు, దెబ్బగా తీస్తారు. ఏం చేస్తాం, నిజంగా చెట్లు ఉన్న రోజులు అవి ఎలా అయినా బ్రతికున్నా ఉపయోగపడతాయి. అలాగే అవి చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడతాయి. కొద్దిగా మనసు బాధపడినప్పుడల్లా చెట్లు కాడికి వెళ్ళి కూర్చునేదాన్ని. అటువంటిది ఇప్పుడు ఆ చెట్లు కూడా లేవన్నమాట. చూసారా, అదనమాట. మీరు వీడియో లాస్ట్ వరకు చూడకపోయినా పర్వాలేదండి. ఏదో నా బాధ ఇలా పంచుకున్నాను అనమాట. ఇంకా డైరెక్ట్గా స్కూల్ అయితే మా ఇంటికి కనిపిస్తుంది మొత్తం. అలా జరిగిపోయింది. ఇంకా చిన్నప్పటి నుంచి వేసిన చెట్లు కదండి, కొంచెం బాధగానే ఉంటుంది. ఫైనల్లీ ఎలా వచ్చిందో చూసేయండి, ఎలా తీసారో వాళ్ళు. మేము ఇంకా అటువైపు నుండి ఇటువైపు నడవడానికైతే ఏమీ లేక బాత్రూమ్ డోర్ ఉంటే అది పెట్టేసాము. ఇది మార్నింగ్ టైం అనమాట. మార్నింగ్ తీసిన తర్వాత రోజు నెక్స్ట్ డే అనమాట. ఎంత వెడల్పుగా తీసారో చూడండి. ఇది చాలా చిన్న రోడ్డు అండి. ఇది వరకు పెద్దగానే ఉండేదన్నమాట. హాస్టల్ కూడా, స్కూళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చిన్నగా ఉంది రోడ్డు. ఈ పక్కనేమో బాగా వెడల్పు తీసేశారు, లోపల కూడా తీస్తారు మాకు రోడ్డు కోసమని. డ్రైనేజీలు రోడ్డు కోసమని అంత ఇలా వెడల్పుగా తీశారనమాట. మంచు చూసారా ఎలా కుడుతుందో పొద్దున మాటలు. నేను వీడియో తీస్తుంటే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అని వాయిస్ ఓవర్ వేస్తుంది ఈ అమ్మాయి.
గాయత్రి. మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ భావన కూడా నాకు మెసేజ్ రూపంలో పెట్టండి. అంటే మొక్కలంటే ఎవరికైతే ఇష్టముందో వాళ్ళు పెట్టండి. వాళ్ళు అయితే సీడీలో అవి తీసేశారు. ఇంకా ఫ్రంట్ ఆ గోడ ఉంది కదండి, ఆ గోడ కూడా తీసేస్తానన్నారు. వాళ్ళేమో వద్దు అలా చేయకండి, మేము తీసుకుంటామని చెప్పారు. చూద్దాం మరి ఎలా వేస్తారో ఏంటో. ప్రస్తుతం అయితే మా ఇల్లు ఎలా ఉంది, మొత్తం ఏంటి క్లాత్ మొత్తం తీసేశారు, చెట్లు మొత్తం పీకేశారు అనమాట. అంతా క్లీన్ అయిపోయింది, ఎడారిలాగా అయిపోయింది మా ఇల్లు మొత్తం. అదిగోండి అలా ఉంది మా ఇల్లు. మా ఇల్లేనా అనిపిస్తుంది ఇది. మా ఇల్లు కాకుండా మా ఇంటి పక్కన వాళ్ళ ఇల్లు కూడా అదిగోండి అలా ఉంది. ఆ డ్రైనేజీ చూస్తారా, అక్కడ నుంచి అక్కడ బాత్రూమ్లు ఈ వరలు అయితే పగిలిపోయి ఆ కుక్కరేనుడు అలా చేశాడు మా ఇల్లు. ఇంకేం చేస్తాం, తప్పదు. ఇంకా పంచాయతీ అంటే పంచాయతీ, గవర్నమెంట్ అంటే గవర్నమెంటే. వాళ్ళ రూల్స్ ఏ వేరు అనమాట. ఎవరు చెప్పినా వినరు అన్నట్టు ఉంటారు. ఎనీవే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదండి. ఏం చేయను, నాకేమో హెల్త్ అసలు బాగుండట్లేదు. ప్రస్తుతం అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట, అక్కడ లేను. అది తీసిన నెక్స్ట్ డే నేను ఇక్కడికి వచ్చేసాను. అందుకే ఇంకా ఇక్కడికి వచ్చాక వాయిస్ ఓవర్ ఇచ్చాను. పాపతో ఇంకా సరిపోతుంది నాకు. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో. మీరు వీడియో చూడడం వల్ల కొంత కాకపోతే నేను మానిటైజేషన్ చేసుకుని కొద్దిగా అయినా నా అప్పులు తీరుతాయండి, అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ రోడ్ అయితే చూపిస్తాను. చాలాసార్లు నేను మీకు ఈ రోడ్ అయితే చూపించాను కదండి. చూసేయండి ఎలా ఉందో ఈ రోడ్డు కూడా. ఈ రోడ్డు కూడా చాలా మట్టుకు తీస్తారు, వెడల్పుగా తీస్తారు. ఆ రోడ్డు మొత్తం పొగ ఉంది, మంచు అయితే బాగా పట్టేసింది. ఎక్కువ మంచు కురుస్తుంది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. రోడ్ ఎలా వేశారో, డ్రైన్లు ఎలా కట్టారో అదైతే చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మరి, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.